పూర్ణ అవధూతకు నిదర్శనం పూండీ స్వామి. పూర్ణ అవధూతకు నిదర్శనం పూండీ స్వామి. మేమంతా బల్బులమైతే పూండీ స్వామి ట్రాన్స్మీటర్ లాంటి వారు. అక్కడ స్విచ్ వేస్తే కానీ ఇక్కడ బల్బులు వెలగవు. ఈ మాటలు అన్నదెవరో కాదు, నడయాడే దైవమని వేలాది మందిచే ఆరాధించబడే కంచి పెద్దస్వామి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. వారు శ్రీ పూండీ స్వామి వారిని దర్శించడమే కాదు, వారిని గూర్చి ప్రస్తావించినా, ఎవరైనా వారిని దర్శించామని చెప్పినా పరమానంద భరితులవుతారు. అంతేకాదు తాము కూడా శ్రీ పూండీ స్వామి వారి అనుగ్రహము కొరకు ప్రార్థిస్తుంటామని అన్నారట. శ్రీ పూండీ స్వామి వారిని గురించి అడిగితే వారు టాప్కే టాప్ అన్నారు శ్రీ జ్ఞానానందగిరి స్వామి. శ్రీ స్వామిని దర్శించిన ప్రముఖులలో శ్రీ శంకరానంద స్వామి, శ్రీ పూర్ణానంద స్వామి సేలం, శ్రీ పాదస్వామి బృందావనం, శ్రీ కృపానంద వారియర్ మొదలైన వారు ఎందరో ఉన్నారు. శ్రీ పూండీ స్వామి సుమారు 1935 ప్రాంతంలో తిరువణ్ణామలైకి 20 మైళ్ళ దూరంలో ఉన్న కలశప్పాకం గ్రామంలో ఉన్మత్తావస్థలో తిరుగుతూ కనిపించారు. ఆయన భారీ విగ్రహము, నడకలో టీవీ చూచేవారికి ఆయన ఒక మాజీ మిలిటరీ అధికారిగా అనిపించేవారు. మొదట కలశప్పాకంలోని కాకంగరై పిళ్ళియార్ కోవెలలోను, పాడుబడిన మసీదులోను, కొన్నాళ్ళు ద్రౌపదమ్మ కోవెలలోను, మరి కొన్నాళ్ళు చెట్ల క్రింద రోడ్డు ప్రక్కన ఉంటూ ఉండేవారు. పైనుండి మోకాల క్రింది దాకా కఫినీని పోలిన చొక్కా వేసుకునేవారు. దానిని తీసివేసేవారు కాదు. అది చినిగి శిథిలమైతే ఎవరైనా వేరే చొక్కా వేస్తే ఆ చినిగిన చొక్కాపైనే వేయించుకునేవారు కానీ పాతది విడిచేవారు కాదు. ఆ చొక్కా జేబుల నిండా పారవేసిన ఖాళీ సిగరెట్ పెట్టెలు, చెత్త కాగితాలు, సిగరెట్ పీకలు మొదలైన చెత్తంతా కుక్కునేవారు. ఎవ్వరిని ఏమీ అడిగేవారు కాదు, అన్నం మంచినీళ్ళతో సహా. ఎవరైనా పెడితే పసిబిడ్డకు మళ్ళీ నోట్లో పెట్టి తినిపించవలసిందే కానీ తనకై తాను చేతితో తినేవారు కాదు. ఎవరైనా సిగరెట్ నోట్లో పెట్టి వెలిగిస్తే పొగ పీల్చేవారు. తానుగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. స్నానం, తైల సంస్కారం లేక వెంట్రుకలు జడలు కట్టి ఉండేవి. ఒళ్ళంతా మురికిగా ఉండి ఈగలు ముసురుతుండేవి. అయినా అవేమీ పట్టించుకునేవారు కాదు. నడవడం మొదలెడితే అలా మైళ్ళు నిలబడకుండా నడుస్తూనే ఉండేవారు. కూర్చుంటే వారాలు, నెలలు, ఇక లేవరు. మళ్ళీ ఏదో ప్రేరణ వచ్చి లేచారా, ఇక మళ్ళీ కూర్చోవడం ఎప్పటికో. ఆయన ఎప్పుడు కూర్చుంటారో, ఎప్పుడు లేస్తారో, ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఏమి చేస్తారో, ఏమి చేయరో ఎవరికీ ఊహించడానికి సాధ్యమయ్యేది కాదు. ఆయన ఎవరో, ఆయన ఊరేమో, ఎక్కడి నుంచి వచ్చారో, కుల మతాలు, తల్లిదండ్రుల గురించిన వివరాలు ఎవ్వరికీ తెలియవు. ఆయన భగవన్నామం స్మరిస్తుండగా కానీ, ఆధ్యాత్మిక ప్రసంగం చేయగా కానీ ఎవ్వరూ చూడలేదు. మొదట
కలశపాకం గ్రామస్తులు ఆయన ఒక పిచ్చివాడనే అనుకున్నారు. ఒక విచిత్ర సంఘటన ద్వారా ఆయన పిచ్చివాడు కాదని, అవధూత స్థితిలో తిరుగుతున్న మహా సిద్ధ పురుషుడని వారు గుర్తించారు. కలశపాకం ప్రక్కగా చెయ్యార్ అనే ఒక గొడ్డేరు ఉంది. శ్రీ స్వామి అప్పుడప్పుడు ఆ ఏట్లోని ఇసుకపై కూర్చుంటూ ఉండేవారు. కూర్చుంటే వారాల తరబడి లేవకుండా కూర్చుని పోవడం స్వామివారికి సహజమేనని ఇంతకుముందే చెప్పుకున్నాము. ఎర్రటి ఎండకి కడకణ కాగే ఇసుకలో మామూలుగా నడవడానికే కష్టం. అటువంటిది అంత ఎండలోనూ హాయిగా పండు వెన్నెట్లో పరుపు మీద కూర్చున్నట్లు కూర్చునేవారు. ఒకసారి పైన వర్షాలు పడి ఆ గొడ్డేరుకి హఠాత్తుగా వరద వచ్చింది. హఠాత్తుగా వరద రావడం, నీళ్లు లేకుండా హఠాత్తుగా తగ్గిపోవడం ఆ గొడ్డేటికి రివాజే. వరదకు ముందు ఏట్లో కూర్చుని ఉన్న స్వామిని చూచిన వారు పిచ్చి స్వామి వరదలో కొట్టుకుపోయాడని అనుకున్నారు. వరద తగ్గిన తర్వాత చాలామంది గ్రామస్తులు స్వామి కూర్చున్న ప్రాంతాలలో చూడగా స్వామి శరీరం అంతా ఇసుకలో కూరుకుపోయి తల మాత్రం పైకి కనిపిస్తూ ఉంది. ఇసుకంతా తోడేసిన తరువాత స్వామి చక్క అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. అంత వరదలో మునిగిపోయి కూడా ఆయన చెక్కు చెదరకుండా ఉండడం కళ్ళారా చూసిన గ్రామస్తులకు ఆయన సామాన్యుడు కాడని, గొప్ప సిద్ధపురుషుడని తెలిసింది. ఈ సంఘటనతో స్వామి మహిమ క్రమంగా వ్యాపించడం ఆరంభించింది. ఈ సంఘటన వల్లే స్వామిని ఆట్రు స్వామిగల్ అని పిలిచేవారు. తమిళంలో ఆట్రు అంటే నది, ఏరు అని అర్థం. ఆ తరువాత ఏటికి ప్రక్కనే ఉన్న శ్మశానం సమీపంలో స్వామి కోసం ఒక పందిరి వేశారు. సుమారు 3 సంవత్సరాల పాటు స్వామి ఎక్కువగా అక్కడే అంటే కలశపాకంలోనే గడిపేవారు. ఆ గ్రామంలో అంటే కలశపాకంలో స్వామిని దర్శించుకునేటువంటి వారిలో మాణిక్య నాయనారు ఒకరు. అతనికి స్వర్ణయోగం పిచ్చి ఉండేది. ఒక భక్తురాలు మద్రాసు నుంచి శ్రీ స్వామి దర్శనార్థం బయలుదేరింది. దారిలో దుండగులు ఆమె ఆభరణాలను దోచుకున్నారు. అప్పుడు శ్రీ స్వామి కలశపాకం ఏటి వద్ద ఉన్నారు. ఆమె శ్రీ స్వామిని దర్శించి తనకు సంభవించిన ఈ దుర్ఘటనను ఆవేదనతో వారికి నివేదించుకొని శోకించింది. కరుణాస్వరూపులైన శ్రీ స్వామి దయతో ఆమెను వెంటనే ఆ ఊరిలోనే ఉన్న మాణిక్య నాయనార్ ఇంటికి వెళ్ళమని, అతనిని అడిగి ఒక ఇనుప కడ్డీ తీసుకురమ్మని చెప్పారు. ఆమె వారి ఆదేశానుసారం మాణిక్య నాయనార్ ఇంటికి వెళ్ళి అతనిని అడిగి ఒక ఇనుప కడ్డీ తెచ్చి శ్రీ స్వామికి సమర్పించింది. శ్రీ స్వామి ఆ ఇనుప కడ్డీని తమ చేతిలోకి తీసుకొని తదేక దృష్టితో కొద్దిసేపు చూశారు. ఆశ్చర్యం! ఆ ఇనుప కడ్డీ బంగారంగా మారిపోయింది. ఇదిగో, దీన్ని తీసుకొని వెళ్ళు, చక్కగా జీవించు అంటూ ఆ కడ్డీని ఆమెకిచ్చారు శ్రీ స్వామి. ఆమె కృతజ్ఞత నిండిన హృదయంతో శ్రీ స్వామికి ప్రణమిల్లి వారి ఆశీస్సులు గైకొని వెళ్ళిపోయింది. శ్రీ స్వామి ఆ ఇనుప కడ్డీతో ఏం చేస్తారో చూద్దామనిపించి
ఇనుపు కడ్డి ఇచ్చిన మాణిక్య నాయనారు వచ్చి ఇదంతా పొంచి చూశాడు. అతనికి శ్రీ స్వామిని అడిగి తాను కూడా బంగారం పొందాలనే ఆశ కలిగింది. తనకు బంగారం చేసి పెట్టమని వారిని పీడించసాగాడు. శ్రీ స్వామి బంగారం కావాలనుకుంటే భంగమైపోతారు అని చెప్పి ఉదాసీనులైనారు. ఆ మాటలు పెడచెవిన పెట్టి మాణిక్య నాయనారు ఇంకొందరు భక్తులు కలిసి బంగారం కోసం శ్రీ స్వామిని తరచూ పీడించసాగారు. అంతేకాదు, తమకు బంగారం చేసి పెట్టలేదన్న కోపంతో ఒకరోజు రాత్రివేళ శ్రీ స్వామిని మల్లవాడి అడవికి తీసుకువెళ్ళి హింసించి గాయపరిచారు. శ్రీ స్వామి చేతులు బాగా గాయపడి రక్తసిక్తమయ్యాయి. ఆ అర్ధరాత్రి వేళ గాయాలతో శ్రీ స్వామి పూండిలోని డిమాల్ శెట్టి కిరాణా దుకాణం వద్దకు వచ్చారు. ఆ సమయంలో అలా రక్తసిక్తంగా ఉన్న శ్రీ స్వామిని చూసి డిమాల్ శెట్టి భయంతో నా వద్దకు, నా అంటే ఎవరంటే పూండి స్వామి సమాధి చెందేటంత వరకు ప్రత్యక్షంగా పూండి స్వామికి శుశ్రూష చేసిన వ్యక్తి. ఆయన పేరు సుబ్రహ్మణ్య స్వామి. ఆయనది పూండి గ్రామం. ఆయనకు బట్టల దుకాణం ఉండేది, టైలరింగ్ కూడా చేసేవాడు. పూండి స్వామిని నిరంతరం పగలో రాత్రి కనిపెట్టుకుని సేవ చేస్తూ ఉండేటువంటి ఆయన సుబ్రహ్మణ్య స్వామి. నా వద్దకు పరిగెత్తుతూ వచ్చి విషయం వివరించాడు. నేను శ్రీ స్వామి దగ్గరికి వెళ్ళి, ఏమిటి స్వామి చేతులంతా ఇలా రక్తసిక్తమై ఉన్నాయి అన్నాను. శ్రీ స్వామి, అవునవును, అక్కడ చేతులంతా గాయాలు అయ్యాయి అన్నారే కానీ అంతకుమించి ఏమీ చెప్పలేదు. నేను అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి చేతులను కడిగి శుభ్రం చేసి కట్టు కట్టాను. శ్రీ స్వామి నాటి నుండి కలశపాకం వెళ్ళక పూండిలో నివసించసాగారు. ఎందరో వచ్చి కలశపాకం రావలసిందిగా ప్రార్థించారు. కానీ శ్రీ స్వామి మరి కలశపాకం వెళ్ళనే లేదు. ఒక మహాత్ముని అలా హింసించిన ఫలితంగా ఆ సమయంలో ప్రకృతిలో బీభత్సం సంభవించిందని, నక్కలు, ఓళలు, పులి గర్జనలు వినిపించాయని, శ్రీ స్వామిని హింసించిన దుండగుల్ని నెమ్మళ్ళు పొడవడానికి వచ్చాయని, వానితో దుండగులు భయపడి పారిపోయారని, శ్రీ స్వామిని హింసించిన కుటుంబాలన్నీ సమూలంగా సర్వనాశనం పోయాయని చెబుతారు. శ్రీ స్వామి పూండిలోని ఒక ఇంటి అరుగు మీద స్థిరాసునలైన కొన్నేళ్లకు ఒక మకర సంక్రాంతి పర్వదినాన వారికి సమర్పించుకుందామని కొత్త వస్త్రాలు తీసుకొని వెళ్ళాను. సాక్షాత్తు భగవంతుడి అయిన శ్రీ స్వామికి పూలమాల అలంకరించాను. వారి ఎదుట జ్యోతిని వెలిగించి నూతన వస్త్రాలు సమర్పించుకొని వారి పాదాలకు సాష్టాంగ ప్రణామం చేసి వారినే చూస్తూ నిల్చున్నాను. శ్రీ స్వామి, ఏమి కావాలో చెప్పయ్యా, ఏమి కావాలో చెప్పయ్యా అన్నారు. నేను అంటే సుబ్రహ్మణ్య స్వామి బదులు పలకలేదు. మళ్ళీ శ్రీ స్వామి అదే మాట అన్నారు. మూడోసారి కూడా వారు అలానే అడిగారు. అప్పుడు నేను, ఎప్పుడూ మీ పాదాలను అంటిపెట్టుకునేలా నన్ను అనుగ్రహించను స్వామి అని కోరుకున్నాను. నిజంగా నా పూర్వజన్మ సుకృతమే నన్ను అలా అడిగేలా చేసింది అనిపిస్తుంది. శ్రీ స్వామి నా కోరికను మన్నించి నన్ను పరిపూర్ణంగా అనుగ్రహించారు. ఆనాటి నుండి నేను శ్రీ స్వామికి మరింత చేరువయ్యాను. రెట్టించిన భక్తి ప్రేమలతో శ్రీ స్వామి సేవలో నిమగ్నమయ్యాను.
వారు నిద్ర లేచింది మొదలు చేయనించే వరకు పసిబిడ్డలా వారిని చూసుకునేవాడిని. పసిబిడ్డకు చేసే విధంగా మలమూత్రాలను శుభ్రపరిచి స్నానం చేయించి బట్టలు తొడిగి చక్కగా అలంకరించేవాడిని. తరువాత వారికి పూజ చేసి ఆరతి ఇచ్చేవాడిని. వారికి సమయానికి భోజనం తినిపించడం, ప్రతినిత్యం శ్రీ స్వామి దర్శనార్థం వచ్చే అసంఖ్యాక భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడం మొదలైనవన్నీ నేనే చూసుకునేవాడిని. రాత్రి శ్రీ స్వామిని పడుకోబెట్టేంత వరకు వారికి సంబంధించిన అన్ని సేవలు శ్రీ స్వామి మహాసమాధి చెందే వరకు చూచుకునే భాగ్యాన్ని వారు నాకు ప్రసాదించారు. వారి అనుగ్రహంతో మహాసమాధి అనంతరం సమాధి మందిర నిర్మాణంలో, సమాధి మందిరంలో శ్రీ స్వామి విగ్రహ ప్రతిష్టలో పాలు పంచుకోవడమే గాక మందిరంలో నిత్య ధూప దీప నైవేద్యాది సమస్త కార్యాలు నేను చూసుకునేలా నిరంతరం వారి స్మరణలో సేవలో ఉండేలా శ్రీ స్వామి నన్ను అనుగ్రహించడం నా పూర్వజన్మ సుకృతం కాక మరేమవుతుంది. కాఫీ కానీ, టీ కానీ, పండు కానీ, ఫలహారం కానీ నోటికి అందిస్తే సేవించేవారు. అలా ఎంతమంది అంత పెట్టినా తింటూనే ఉండేవారు. అంత పదార్థము కడుపులో ఏమయ్యేదో. అలా కాక ఏదైనా నైవేద్యం చేతికిస్తే అది అలానే పక్కన పెట్టేసేవారు. ప్రసాదంగా తిరిగి ఎవ్వరికీ ఇచ్చేవారు కారు. దాన్ని ఎవరు తీసుకునేవారు కాదు. అలా ప్రోగైన నైవేద్యాలు స్వామి కూర్చున్న అరుగంతా ఆక్రమించడంతో ఆ వరండాలోనే ఉన్న మరో అరుగు పైన భక్తులు స్వామిని కూర్చోబెట్టారు. అప్పటికీ ఆ నైవేద్యాలు రోజు రోజుకి పెరిగి ఆ ఇంటి వరండానింతా నింపివేయడంతో ఆ ఇంటి యజమానులు ఆ ఇంటిని శ్రీ స్వామికే కైంకర్యం చేశారు. కానీ స్వామి మాత్రం ఆ ఇంట్లోకి ఎప్పుడు అడుగు పెట్టలేదు. ఆ అరుగు వదలలేదు. అలా ఆ 3 అడుగుల వెడల్పు 6 అడుగుల పొడవు ఉన్న ఆ అరుగే శ్రీ స్వామికి స్థిర నివాసమైంది. వచ్చిన నైవేద్యాలంతా భక్తులు ఆ వరండా ఆనుకొని ఉన్న గదిలో వేసేవారు. అలా రోజు వందలాది భక్తులు సమర్పించిన నివేదనలు, పండ్లు, ఆకులు, తినుబండారాలు తదితరాలు ఆ గదిలోనే కుప్పల తిప్పలుగా ఏళ్ల తరబడి ఉండేవి. కానీ చిత్రం ఏమిటంటే అవి ఎండకి ఎండిపోయినట్లు ఎండిపోయేవే కానీ ఎప్పుడూ కుళ్ళి దుర్వాసన కొట్టేవి కావు. ఇక పడుకోండి స్వామి అనే టైంకు భక్తులు పడుకోబెడితే పడుకుంటారు. మళ్ళీ లేర్చు కూర్చునడము అంతే. మరి కాలకృత్యాలు అన్నీ అక్కడే. పసిపిల్లవాడికి మళ్ళీ భక్తులే ప్రతిరోజు శుభ్రం చేస్తారు. ఎవరైనా పలకరిస్తే పలుకుతారు. ఏదైనా అడిగితే క్లుప్తంగా సమాధానం చెప్తారు. ఎవరు ఎలా అడిగితే అలానే వస్తుంది జవాబు. అంటే చనువుగా అడిగితే చనువుగా, భయంగా భక్తితో అడిగితే గంభీరంగా క్లుప్తంగా జవాబిచ్చేవారు. జీవన్ముక్తిని మనస్సర్థం వంటిదని, ఎవరు ఏ భావంతో వారిని సమీపించితే ఆ భావమే ఆయనలో ప్రతిబింబిస్తుందని శాస్త్రం. భగవాన్ రమణ మహర్షులు వంటి జ్ఞానులు చెప్పిన దానికి ప్రత్యక్ష నిదర్శనం ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనను చూస్తుంటే అవధూత గీతలోనూ అష్టావక్ర గీతలోనూ చెప్పబడిన అజగరావస్థ అంటే ఇదేనేమో అనిపిస్తుంది. బ్రహ్మీ స్థితి నొందిన బ్రహ్మవేత్త యొక్క శుద్ధ సత్వగుణం అంటే ఏదైతే ఉన్నదో అదంతా తానే అయిన శుద్ధ చైతన్య స్థితి. దీర్ఘ తమస్సులాగా అంటే అజ్ఞానం క్రియాశూన్యతం లాగా కనిపిస్తుందని బహుశా శాస్త్రాలు ఇందుకే చెప్పాయేమో. మెయిన్ రోడ్ ప్రక్కనే కూర్చొని ఉన్న స్వామిని చూస్తుంటే జ్ఞానధనాన్ని వీధుల్లో రాసులుగా పోసుకొని అందరికీ పంచిపెట్టడానికే ఉన్నారా అనిపిస్తుంది.
ఆయన దర్బారు ఎల్లవేళలా తెరిచి ఉండేది. ఆయనకు భక్తునికి మధ్య ఏ విధమైన అడ్డంకి అదుపు లేదు. రోజు దర్శనానికే వచ్చే వందలాది మందిలో ఎవరెందుకై ఆయన దర్శనానికి వచ్చారో, ఆయన నుండి వారు పొందిన అనుభవాలు ఏమిటోనన్న విషయం సేకరించడం సాధ్యం కాదు. ఒకసారి శ్రీ సాయిబాబా తమ గురు వృత్తాంతం చెబుతూ, 12 సంవత్సరాలకు పైగా నా గురును హృదయపూర్వకంగా సేవించాను. ఆయన సేవకై నాకు నేను విధించుకున్న కర్తవ్యం చాలా క్లిష్టమైనది. ఆయన తాను కూర్చున్న చోట నుండి ఏ అవసరం కోసము లేచేవారు కాదు. మలమూత్ర విసర్జనకైనా సరే. అంతర్నిష్ఠుడైన ఆయనకు మనస్సు దేహము ఉన్నాయన్న సంగతే స్ఫురణకు వచ్చేది కాదు. ఆ స్థితిలో ఆయన ఆహారం స్వీకరించడం, మలమూత్రాలు విసర్జడం అక్కడే ఆయన కూర్చున్న చోటనే చేసేవారు. నేను ఆయనకు ఆహారం తినిపించి ఆయన కూర్చున్న చోటును తుడిచి శుభ్రం చేసి ఆయన గుడ్డలు మార్చి సేవించేవాడిని అన్నారు. శ్రీ పూండి స్వామి వారు చూస్తుంటే శ్రీ సాయిబాబా చేసిన తమ గురు వర్ణన స్మరణకు రాకమానదు. శ్రీ పూండి స్వామి వారిని చూస్తుంటే శ్రీ సాయిబాబా చేసిన తమ గురు వర్ణన స్ఫురణకు రాకమానదు. దానికి తగినట్లే ఒక సాయి భక్తుడు శ్రీ స్వామికి బాబా ఫోటో చూపించగా, శ్రీ సాయిబాబానా, ఆయన చాలా గుణవంతుడు, పూజించుకో అని అన్నారు స్వామి వాత్సల్యం ఉట్టిపడే స్వరంతో. శ్రీ స్వామి ఇక 3 రోజుల్లో సమాధి అవుతారనగా, తనను నిరంతరం సేవించుకునే భక్తుడు, పూండి గ్రామ నివాసి శ్రీ సుబ్రహ్మణ్యంతో తాము ఉత్తరాదికి పోయి చేయవలసిన పనులు పూర్తి చేసుకొని చెప్పాల్సిన వారికి చెప్పి ఆ పైన వచ్చి పూండిలోనే ఉండిపోతానని అన్నారు. 2 రోజుల తర్వాత తాము చెప్పవలసిన 18 మంది సిద్ధ పురుషులకి చెప్పి వచ్చానని శ్రీ సుబ్రహ్మణ్యంతోనే అన్నారట. ఆ మరుసటి రోజు అంటే 1978 నవంబర్ 3వ తేదీ ఉదయం 9 గంటల వరకు మామూలుగానే ఉన్న స్వామికి శ్వాస క్రమంగా తగ్గుతూ వచ్చింది. సుమారు 15 నిమిషాల తర్వాత శ్రీ స్వామి ప్రశాంతంగా దేహాన్ని విసర్జించారు. అప్పటి వరకు వర్షపు ఛాయలు ఏమీ లేకపోయినా స్వామి మహాసమాధి చెందిన కొద్దిసేపటికే మబ్బులు బట్టి భారీ వర్షం ప్రారంభమై 3 రోజులు ఎడతెరిపి లేకుండా కురిసింది. భారీ వర్షం వల్ల ఆ 3 రోజులు స్వామి దేహాన్ని సమాధి చేసేందుకు వీలు కాలేదు. కానీ శ్రీ స్వామి సమాధి అయిన రోజు రాత్రి రేడియోలో ఆయన నిర్యాణం వార్త విని దూరాన ఉన్న భక్తులు కూడా పూండి వచ్చి ఆ 3 రోజులలో స్వామి దివ్యదేహాన్ని కడసారా దర్శించుకునేందుకు వీలు కలిగింది. తరువాత శ్రీ స్వామిని వారు కూర్చున్న అరుగు సమీపంలోనే ఉన్న ప్రదేశంలో సమాధి చేశారు. 3 రోజుల పాటున్న స్వామి దేహం చెడలేదు, వాసన కొట్టలేదు, బిగుసుకొని పోలేదు. సజీవంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నదో 3 రోజుల తర్వాత అలానే జీవకలు ఉట్టిపడుతూ ఉన్నది. పూండి స్వామిని నిరంతరం సేవించుకున్న భక్తుడు శ్రీ సుబ్రహ్మణ్యం గారి మాటల్లో పూండి స్వామిని మహిమలను విందామా? మరొక విషయం, పూండి స్వామిని నిరంతరం సేవించుకున్న
శ్రీ సుబ్రహ్మణ్యం గారితో ఎంతో పరిచయం ఉన్నది ఈ ఆడియో మాట్లాడేటువంటి వ్యక్తికి. శ్రీ స్వామి దివ్య సన్నిధిలో నాకు అంటే సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి క్షణము ఒక అనుభవమే. ప్రతి సంవత్సరం లాగానే ఓ సంవత్సరం కూడా మా గ్రామంలోని కొందరు తిరుమలకు బయలుదేరి వెళుతున్నారు. ఎప్పుడూ నేను కూడా ఆ బృందంతో కలిసి వెళ్ళి తిరుమల దర్శించుకునేవాడిని. అయితే ఆ సంవత్సరం నేను శ్రీ స్వామి సేవలో పూర్తిగా నిమగ్నం అవడం వలన తిరుమలకు అందరితో కలిసి వెళ్ళలేకపోయాను. సాక్షాత్తు భగవంతుడైన శ్రీ స్వామి వద్ద ఉన్నానన్న ఆనందం కంటే అందరితో కలిసి సరదాగా తిరుమల వెళ్ళలేకపోయానన్న బాధే నాలో ఎక్కువగా ఉంది. నా బాధను శ్రీ స్వామికి విన్నవించుకున్నాను. శ్రీ స్వామి, నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదులే, ఉండరా అన్నారు. వారు అలా చెప్పినా నా మనసు కుదుట పడలేదు. ఆ బాధతోనే ఆ రాత్రి శ్రీ స్వామి అరుగు ప్రక్కనే ఉన్నాను. అప్పుడు శ్రీ పూండి స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంతో అగుపించారు. అంతేకాదు, అక్కడ నేనే ఇక్కడ నేనే అంతా ఒక్కటే అని చెప్పారు. శ్రీ స్వామి సకల దేవతా స్వరూపులు. మరి శ్రీ స్వామి ప్రసాదించిన ఆ అనుభవంతో ఇక తిరుమల వెళ్ళలేదన్న బాధంతా పోయి పట్టలేని సంతోషం కలిగింది. తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏడు ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. చాలామంది పూండి వాసులు ఆ ఉత్సవాలకు హాజరవుతారు. అరుణాచలేశ్వరుని ఉత్సవ విగ్రహాలను రాత్రి వేళలలో పట్టణ వీధులలో ఊరేగిస్తారు. నాకు ఆ ఉత్సవాలలో పాల్గొనాలని ఎంతో ఉత్సాహంగా ఉంది. అందుకని నేను శ్రీ స్వామికి నమస్కరించి, స్వామి, అందరూ ఉత్సవాలకు వెళుతున్నారు, నేను కూడా వెళ్ళిరానా అని నెమ్మదిగా అడిగాను. శ్రీ స్వామి, నువ్వు వెళితే ఇక్కడ ఎవరుంటారు అని, మళ్ళా నీకు అవసరం లేదులే, ఇక్కడ పడుకోరా అని ఆజ్ఞాపించారు. చేసేదేమీ లేక నేను నా ప్రయాణం మానుకుని ప్రతిరోజులాగానే శ్రీ స్వామి అరుగు ప్రక్కనే పడుకున్నాను. ఆ రాత్రి శ్రీ స్వామి చిన్న పిల్లలను భుజం మీద కూర్చోబెట్టుకుని త్రిప్పినట్లు నన్ను భుజం మీద ఎక్కించుకొని ఉత్సవానికి తీసుకెళ్లారు. ఉత్సవమంతా వారు నన్ను ఎత్తుకునే చూపించారు. పూండి నుండి ఉత్సవానికి వెళ్ళిన భక్తులు నన్ను అలా ఎత్తుకొని త్రిప్పుతున్న శ్రీ స్వామిని చూసి నిశ్చేష్టులయ్యారు. అలాగే అరుణాచలేశ్వర ఆలయాన్ని కూడా నాకు చూపించారు శ్రీ స్వామి. అది కలో సాక్షాత్కారమో నేను చెప్పలేను. కలో సాక్షాత్కారమో తెలియని ఆ అనుభవంలో నేను చూసిన భక్తులు మరుసటి రోజు నా దగ్గరకు వచ్చి శ్రీ స్వామి నన్ను ఎత్తుకొని తిరుగుతుండగా ఊరేగింపులోనూ అరుణాచలేశ్వర ఆలయంలోనూ చూశామని చెప్పారు. వారి మాటలు విన్న నాకు శ్రీ స్వామి గొప్ప అనుభవం ప్రసాదించారని తెలిసింది. నేను ఉత్సవానికి వెళ్ళాలన్న నా కోరికను తీర్చేందుకు వారు నాపై ఎంతో ప్రేమతో చేసిన ఈ అద్భుత లీలకు నా ఆపాద మస్తకము పులకించింది. ఓసారి శ్రీ స్వామి సమీపంలో నిద్రిస్తున్న నాకు అర్ధరాత్రి మెలకు వచ్చింది. లేచి స్వామిని చూశాను. వారి అవయవాలు నలుదిక్కులా పడి ఉన్నాయి. వారిని ఎవరో హత్య చేశారని తలచి భయంతో బెదిరిపోయాను.
భయపడుతూనే శ్రీ స్వామికి చేతులెత్తి నమస్కరించాను. వెంటనే వారు ఎప్పటిలాగానే అరుగు మీద కూర్చొని దర్శనమిచ్చారు. వారిని ఎవరూ హత్య చేయలేదని, వారు ఖండయోగం చేశారని అర్థమైంది. వారి మహత్యానికి ఎంతో అబ్బురపాటు కలిగింది. శ్రీ స్వామికి భక్తులు క్రొత్త చొక్కాలు కుట్టించి తెచ్చేవారు. వారు ఒకసారి చొక్కా వేసుకుంటే ఇక దానిని ఒంటి మీద నుండి తీసేవారు కాదు. పాత చొక్కా పైనే కొత్తవి ధరించేవారు. కొన్నాళ్ళకు ఆ చొక్కాలన్నీ దేహానికి అతుక్కొని పోయాయి. నేను ఆ పాత చొక్కాలను కత్తిరించి తీసేస్తానని ప్రార్థించేవాడిని. కానీ శ్రీ స్వామి 2 రోజుల తర్వాత చూద్దాం అంటూ దాట వేసేవారు. చిట్ట చివరకు ఒకరోజు వారు అంగీకరించారు. ఆ చొక్కాలను కత్తిరించడానికి సుమారు 4 రోజులు పట్టింది. కత్తిరించే సమయంలో ఒకసారి పొరపాటున దేహానికి కతుక్కొని ఉన్న చొక్కాతో పాటు చర్మం లోతుగా కండతో సహా వచ్చేసింది. ఆ గాయాన్ని చూసి నాకు కళ్ళు తిరిగి స్పృహ కోల్పోయి స్వామిపై ఒరిగిపోయాను. తిరిగి స్పృహ వచ్చి చూసేసరికి స్వామి దేహం పైన ఆ గాయం మచ్చుకైనా కానరాలేదు. గాయం అవటం నిజమే, అయినా ఒక క్షణం నిజంగానే గాయమైందా లేక నా భ్రమ అనిపించింది. గాయం అలా చిటికలో మాయం చేయటం మహాత్ములకు తప్ప మానవ మాతృలకు సాధ్యమా? అరుగు మీద కూర్చున్న స్వామి ఒక చేయి అరుగు మీద ఆనించి అలానే కదిలించకుండా చాలా కాలం కూర్చున్నారు. ఎన్నో రోజులుగా కదిలించకపోవడంతో అరుగుకు అరచేయి అతుక్కుపోయింది. శ్రీ స్వామిని చేయి కదిలించమని ఎంతగానో ప్రాధేయపడిన మీదట శ్రీ స్వామి అంగీకరించడం నెమ్మదిగా నేనే ఆ చేతిని పైకి ఎత్తాను. అరచేతిలోని చర్మం అరుగు నుంచి విడివడక అతుక్కుని ఉండడంతో చెయ్యి అంతా రక్తమయమైపోయింది. తర్వాత కొన్నాళ్ళకు ఆ గాయం మానిపోయింది. నేను అంటే సుబ్రహ్మణ్య స్వామి శ్రీ స్వామి కూర్చొని ఉన్న అరుగుకు ప్రక్కనే నిద్రించేవాడిని. ఆ రాత్రి సమయాల్లో వారు వివిధ రూపాలతో నాకు దర్శనం ప్రసాదించేవారు. వారు చిరుతపులిగాను ఈశ్వరులాగాను కూడా దర్శనం ఇచ్చారు. నాకు చిరుతపులిలా దర్శనం ఇచ్చినప్పుడు నాకు భయం వేసి శ్రీ స్వామికి నమస్కరించి నన్ను ఎందుకలా పరీక్షిస్తున్నారు స్వామి అని మనసులో ఆర్తిగా ప్రార్థించాను. శ్రీ స్వామి వెంటనే యథారూపం ధరించారు. సంతోషంతో వెంటనే వారిని పూజించుకున్నాను. శ్రీ స్వామి కూర్చున్న అరుగుకు ఎదురుగా ఒక టీ అంగడి ఉండేది. ఆ కొట్టు యజమాని ప్రతిరోజు తన వ్యాపారం ప్రారంభించగానే మొదటి టీ శ్రీ స్వామికి సమర్పించుకునేవాడు. రోజు టీ గ్లాస్ తీసుకొని వారి సన్నిధికి వచ్చి అక్కడ బయట వాకిలి ముందు నిలబడి శ్రీ స్వామిని పిలిచేవాడు. వారు లోపలికి రమ్మన్న తర్వాత కానీ తెర తొలగించి లోపలికి వెళ్ళి టీని సమర్పించుకునేవాడు కాదు. ఓ రోజు శ్రీ స్వామి అనుమతి లేకుండానే అధాలాపంగా వారి వద్దకు వచ్చాడు. అక్కడి దృశ్యం అతన్ని భయభీతుని చేసింది. అరుగు మీద స్వామికి బదులు ఒక పెద్ద కొండ చిలువ పడుకొని ఉంది. దానితో అతడు విపరీతంగా భయపడిపోయాడు. టీ గ్లాస్ చేయి దారి కింద పడిపోయింది. అతడు కేకలు పెడుతూ బయటకు పరిగెత్తాడు. అప్పటి నుండి అతను భయంతో మంచం పట్టాడు. నేను శ్రీ స్వామితో అతని విషయం గురించి విన్నవించాను. దయాసాగరులైన శ్రీ స్వామి అతన్ని తమ వద్దకు తీసుకురమ్మన్నారు. నేను అతనిని వారి సన్నిధికి తీసుకొచ్చాను. వారెంతో దయతో అతను ఊది పెట్టి అనుమతి లేకుండా లోపలికి రావద్దు అని చెప్పి పంపించారు. శ్రీ స్వామి కృపతో కొద్ది రోజుల్లో అతనికి స్వస్థత చేకూరింది. శ్రీ పూండీ స్వామి అరుగు మీద ఆసీనులైన కాలంలోనే శ్రీ సాయినాథుని శరత్బాబు గారు వచ్చి దీక్ష చేసుకున్నారు. శ్రీ స్వామికి నమస్కరించుని అరుగు వద్దనే కూర్చొని ఆయన ధ్యానస్థులయ్యేవారు. శ్రీ స్వామి అభయముద్రతో శ్రీ సాయినాథుని శరత్బాబు గారిని ఆశీర్వదిస్తున్నట్లుగా చేయి పైకెత్తి అంతా మంచే జరుగుతుందిలే అని చెప్పేవారు. వారిని శ్రీ స్వామి పరిపూర్ణంగా అనుగ్రహించారు. శ్రీ స్వామి సమాధి అనంతరం శ్రీ శరత్బాబు గారు చాలాసార్లు అర్ధరాత్రి శ్రీ స్వామి దర్శనానికే అరుదించేవారు. శ్రీ స్వామిని దర్శించుకొని ప్రదక్షిణలు చేసుకునేవారు. ఒక్కొక్కసారి నన్ను నిద్రలేపేవారు, ఒక్కొక్కసారి నిద్రలేపేవారు కాదు. నేను వారిని చూసిన వెంటనే
శ్రీ స్వామి వారికి హారతి ఇవ్వడం కోసం హారతి పళ్ళాన్ని వారి చేతికి అందించేవాడిని. వారు అంటే సర్పభుజి గారు, వారు గర్భగుడిలోకి వెళ్ళి శ్రీ స్వామికి హారతినిచ్చేవారు. తర్వాత గేటు వరకు వెళ్ళడం కనిపించేది. తరువాత వారు సత్యబాబు గారు అదృశ్యులైపోయేవారు అని సుబ్రహ్మణ్యం గారు తన అనుభవాలను మనకు వివరించారు.